నిర్మల్ జిల్లా బైన్సా మండలం మాంటేగం గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలించాలని సూచించారు. కేంద్రంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. రైతులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు పూర్తిగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు, హమాలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం స్థానిక గోదాములను పరిశీలించి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పక్కన ఏరియాకి ట్రాక్టర్ ద్వారా ఇంకా 600 బస్తాలు ఉన్నాయి. ఐడియా ఉంది, 600 బస్తాలు సుమారు 18 వేస్తున్నారు. మ్యాక్సిమం 18 చాలా మాల్ వచ్చేది 24 18 ప్రైస్ వస్తుంది 24 ఇదేమో 18 వేస్తుంది. ఎందుకంటే ఇది పెద్దగా ఉంటుంది సైజ్. అవును 50 కే 50 కేజీ అది 42 43 లేదు సార్. రైస్ కరెక్ట్గా మీరు దీని మీద విశ్లేషణ చేస్తూ ఉంటే కొంతమంది ఒక పర్ సెంటర్కి ఒక 10 మంది లేబర్ని మనం మొబిలైజ్ చేయడం తీసుకోరాదంటే సమస్య ఇక్కడే ఉంది. ఇవాళ 19వ తారీఖు 25కి మనం ఖతం చేసేది. కొద్దిగా అన్లోడింగ్లో మీరు కోఆపరేషన్ ఇస్తే కొద్దిగా ఇట్లా హమాల్స్ పెట్టుకుంటే తొందరగా అదొకటి చేసుకోండి. సమస్య మీకు లోడింగ్తో 25 అది తెలుసుకోవాలి. మరి మీ అంత టెన్షన్ పడ్డప్పుడు ఈ టెన్షన్ కూడా పడదు. కొద్దిగా చేయాలి. కొద్దిగా అది కూడా తగ్గిపోయింది. అప్పుడు టోటల్గా ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు పడదు. అక్కడ ఇక్కడ రెండోది గనీ బ్యాగులు సంస్థ కొనుక్కుంటే 22 రూపాయలు ప్లస్ ఒక్క బస్తాకి 8.5 రూపాయలు అన్లోడ్ చేయాలి. ఇప్పుడు అది మెయింటైన్ చేస్తుంది. రైతు మన గడబడి లేకుండా చూడండి. ఏ రైతు ఆ రైతుకి ఆ గనీ బ్యాగ్స్ వాళ్ళు సొంత పర్చేజ్ చేస్తే అమౌంట్ పోవాలి.